నా పేరు డాక్టర్ రంగనాథ్. నేను గత 18 ఏళ్ళుగా శుభకర ఆయుర్వేద హాస్పిటల్ మచిలీపట్నం విజయవాడ నడుపుతున్నాను. ఈ వేప అంటే విశ్వ ఆయుర్వేద పరిషత్ వాళ్ళు మనకి తెలంగాణలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ వ్యాపకాన్ సమ్మిట్ జరగడానికి అవకాశం ఉంది. ఈ వ్యాపకాన్తో పాటు ఇద్దరు సబ్జెక్ట్ జరిగేటప్పుడు ఈ ఆయుర్వేదంలో మనకి సెమినార్స్తో పాటు మాకు కొంచెం ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి. కానీ చాలా రకమైన ఇబ్బందులు మన ఆయుర్వేద డాక్టర్స్ పడుతున్నారు. అది ఈ మన టీవీ ద్వారా కొంచెం ఈ క్వాక్స్ వల్ల కానీ, లేకపోతే ఈ డిగ్రీ లేని వాళ్ళ వల్ల కానీ, ఈ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కానీ వైద్యం చేయడం వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇట్లాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ వ్యాపకాన్లోనూ ఇతర మీడియా సంస్థల ద్వారా అది ముందుకు తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా మనం ఈ వ్యాపకాన్ లాంటి వాటి సెమినార్స్లో పాల్గొనడానికి మాకు క్రెడిట్ పాయింట్స్ అని ఆ క్రెడిట్ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల మా డిగ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అది కొత్తగా పెట్టారు. కానీ ఎటువంటి డిగ్రీస్ లేకుండా, ఏమాత్రం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేకుండా చేసే వైద్యాల వల్ల మాలాంటి డాక్టర్స్ చాలా నష్టపోతున్నాము. కాబట్టి ఈ వ్యాపకాన్ లాంటి సంస్థలు ఇందులో మేము సెమినార్ చేయడం అదృష్టం. అట్లాగే ఇలాంటి సంస్థలు, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలాంటి మా సమస్యల్ని, ఆయుర్వేదంలో వచ్చే సమస్యల్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి ఈ క్వాకరీని, ఈ డిగ్రీ లేని వాళ్ళని ప్రాక్టీస్ చేయడం ఆపించి మా ఆయుర్వేద వైద్యాన్ని కొంచెం ముందు తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను.